ఓకే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పుంజుకోవాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆయన స్టేషన్ ఘన్పూర్కు సంబంధించినటువంటి టికెట్ను ఆశించారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే కేసీఆర్ మాత్రం ఆ టికెట్ను కడియం శ్రీహరికి కేటాయించారు. అయితే అప్పటి నుంచే తాటికొండ రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి పార్టీ బుజ్జగింపులతో మరి ఆయన కాస్త వెనక్కి తగ్గి మరి లోపల ఆయనకు కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా మరి కడియం శ్రీహరికే మద్దతు ఇచ్చారు. అప్పటికే కార్యకర్తల్లో కూడా ఆయనకు సంబంధించినటువంటి అభిమానుల్లో కూడా మరి నిరాశ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా చూసినట్లయితే గనక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో తాటికొండ రాజయ్య ఉన్నట్లు సమాచారం. ఇక ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఒక కార్యకర్తలాగా పార్టీ కోసం పనిచేశాను, కష్టపడ్డాను, అయినప్పటికీ కూడా పార్టీ తనను గుర్తించలేదని చెప్తున్నారు. ముఖ్యంగా 12 ఏళ్లకు సంబంధించినటువంటి అరణ్యవాసం ముగిసింది అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పైన. ఈ నేపథ్యంలోనే ఆయన దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజీనామా లేఖను గులాబీ దళపతి కేసీఆర్కు పంపిస్తారు. ఇక అప్పుడు పంపించిన తర్వాత ఆయన రాజీనామా అనేది ఖాయమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా మరి పుంజుకోవాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు మీటింగ్లు పెట్టుకుంటూ మరి సమీక్షా సమావేశాలు పెట్టుకుంటూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ పుంజుకోవాలని చూస్తున్నటువంటి వేళ మరి ఇప్పుడు తాటికొండ రాజయ్య నిర్ణయం అనేది ఆ పార్టీకి ఒకంత షాక్కు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు.